అన్న. ఓకే. ఓకే. శ్రీనన్న కరెక్ట్ చెప్పిరన్న. నితిన్ ఓకే అక్క. ఓకే నితిన్. సురేష్ అలా తమ్ముడు అక్క అని "ఓ పిలువు తమ్ముడు. వద్దక్క అక్క పక్కన అని అక్క మంచిగా ఇంకా నీ పిలువు. లైవ్‌కి రాను. ఏ ఓ ఒర్రకు ఒర్రకు" పక్కన అక్క ఇంకా నీ లైవ్‌కి రాను. అయ్యో! ఎందుకు రావు నా లైవ్‌కు 2:30కి నేను లైవ్ స్టార్ట్ చేస్తా. నేనంట. నితిన్ సారీ అక్క. నా ఓకే లైవ్‌కి నితిన్. రాడట. ఓ ఓ ఒర్రకు అక్క, ఒర్రకు పక్కన అక్క నేనంట. తమ్ముడు పక్కనక్క ఏంది తమ్ముడు పేరు పెట్టొచ్చు గదా! పెట్టకుండానే. రాజేశ్వరి హాయ్ సిస్టర్. బాబీ బాబీ థాంక్స్ అక్క హ్యాండ్ ఇంకా ఇచ్చి కింద పడలేదు. పడితే లోకి మూతి పళ్ళు రాలిపోయి ఇంకా ఎప్పుడు చెయ్యను. రైల్వే పోలీసులు ఏమిటి ఆ పిచ్చ పనులు అని తిట్టారు ట్రైన్‌లో పోలీసులు. బాగయింది. బాగయింది. మరి బాగా లేకపోతే నువ్వక్కడ లైవ్ చేసుకుంటా, నకరాలు చేసుకుంటా ఆ! బాగయింది. కొట్టాల్సింది అసలు 2 దెబ్బలేయాల్సింది బాబీ. అది కూడా వీడియో తీసి పెట్టాల్సింది నువ్వు తెలుసా అసలు. మస్తు లైవ్‌లో లైక్‌లొస్తుండే బాబీ. ఘోరంగా లైక్‌లొస్తుంటే వ్యూస్ గూడా ఇట్లా పెరుగుతుండే. లైక్‌లొస్తుండే కదా బాబీ. అందరూ అదే ట్రై చేస్తుండే కదా నిన్ను చూసి. డాన్స్ రాజేశ్వరి కోసం హాయ్ వేరేవాళ్ళు సిస్టర్. ఎవరైనా ఉంటే దొబ్బేయండి. సారీ అక్క. సారీ సారీ తమ్ముడు. ఓకే తమ్ముడు. ఇట్స్ ఓకే. థాంక్స్ అక్క. హ్యాండ్ ఇ హ్యాండ్ ఇచ్చి లాగినందుకు ట్రైన్‌లోకి అన్నాను ఓ పోలీస్ అక్కకి. థాంక్స్ చెప్పిండంట లాగినందుకు ట్రైన్‌లో పోలీస్ అక్కకు. మంచి పని చేసినవు. కానీ పోలీసులు కొట్టేటప్పుడు ఆ వీడియో పెట్టాల్సింది బాబీ. మస్తు లైక్‌లొస్తుండే గదా! బ్యాడ్ కామెంట్స్ వాళ్ళు ఎవరైనా ఉంటే దొబ్బేయండి. దొబ్బేయండి. కరెక్ట్ చెప్పిండు మోషే అన్నయ్య. క్రైమ్ క్రింజ్ కంటెంట్ కంటెంట్ రా మీరు అంట. ఏందింది? ఏంటి తమ్ముడు? నితిన్ చాలు తమ్ముడు ఇందాక నాకైతే మెసేజ్ నితిన్ గాడు పెట్టి సారీ అక్క అన్నావు. ఇదన్నావు. మళ్ళీ ఏంది తమ్ముడు? ఎందుకు ట్రైన్ లేటు అయ్యావు అంటే లైవ్ చేశా అన్నాను. అందుకే పిచ్చి అన్నది ఆ అమ్మాయి. పిచ్చి అనకపోతే ఇంకా నయం పిచ్చి అన్నది. మెంటల్ అది ఇది ఇంకేం తిట్టలేదు ఇంకేం పాపం. తిట్టలేదు సంతోషించు కదా బాబీ. నేనైతే ఫోన్ లాక్కొని బయట ఎత్తేసేదాన్ని. క్రైంజ్ రా మీరు ఏమంటున్నావు తమ్ముడు అర్థం కావట్లే. ఈ లైవ్ అర్థం మీనింగ్ కాదు. ఏంటి? ఫర్ వాట్? ఏం లేదు. జస్ట్ మా టైమ్ పాస్. సబ్‌స్క్రైబర్స్‌తో సరదాగా మాట్లాడడం కోసం పెట్టాను. ఈవినింగ్ పెట్టేది క్వెషన్ అండ్ ఆన్సర్స్ ఉంటాయి. సురేష్ నన్ను తమ్ముడు నాకు వదిలేసింది స్వప్నక్క. నాకు నీకు అర్థం తెలవది కాదు. ఉష్ నేనే అంట. వదిలేసిన ఎందుకు తమ్ముడు. వదిలేస్తారు? 3 డేస్ నుంచి తనే లైవ్‌కి రాట్లేడు. వదిలేసిందంటే ఏం చెప్తాం చెప్పు? అదే కదా! ఫ్రెండ్ యువర్ ఫ్రెండ్ నీ యువర్ పేరు. మీ నా పేర్లు పేరైతే స్వప్న అండి. నా నేమ్ వచ్చేసి నవత అండి. శంకర్ శంకర్ గారు హాయ్ అండి. హాయ్. మా డాడీ కూడా సేమ్ డిపార్ట్‌మెంట్. అంత సెన్స్ ఏమీ లేదు వాళ్ళకి తెలుసా అక్కలు? అవును మరి నువ్వు డిపార్ట్‌మెంట్ మనిషివయ్యుండి సెన్స్ ఉందా తమ్ముడు నీకేమన్నా? మిసాల రవి హాయ్ అండి. హాయ్. డబ్బులు పర్సనాలిటీ డిజార్డర్ అక్క. ఏమో అర్థం కావట్లేదు నితిన్ తమ్ముడు డబుల్ నువ్వేమంటున్నావో? పర్సనాలిటీ డిజార్డర్ అక్క అంట. నాకు అర్థం కాలేదు. అక్క అంటున్నావు మళ్ళీ మెసేజ్‌లు పెట్టేది పెడుతున్నావు చూస్తున్నా. నీకు సబ్‌స్క్రైబర్స్ ఉన్నారా? లేదు తమ్ముడు. సబ్ చేసుకుంటావా? కన్నయ్య గారు మీ ఇంట్లో గూడా ఉంటారు. ఒకసారి మీ అమ్మ ఉంటది గదా! ఒకసారి మీ అమ్మని అలా పిలుసు. ఓకేనా? అంతే. కన్నయ్య గారు ఫస్ట్ అమ్మని పిలిచిన తర్వాత బయటకొచ్చి అమ్మని పిలు పిలవండి. తమ్ముడు. తర్వాత బయటికొచ్చి వేరే వాళ్ళని అనండి. జరా అలాంటి వాళ్ళుంటే ఎళ్ళిపోండి. మిమ్మల్ని చూడమని మేమేమి అడగట్లేదు. మీకు నచ్చలేదా స్కిప్ జేసేయి. వేరే లైవ్‌లొస్తాయి మీలాంటి వాళ్ళకు చూసుకోండి. టైమ్ నీకేం ఔట్ బ్యాడ్‌గా జేసిన. అనిపిచ్చిందనేసి అలా పెడుతున్నారసలు? ఏం బ్యాడ్‌గా అనిపిచ్చింది నీకసలు? ఇంట్లో ఎళ్లి నీ అమ్మని అడుగు ఆ మాట. అరే! మనం పద్ధతిగా లైవ్ పెట్టుకుంటే మన ఇట్లా గాదు. మీరు ఈడుండాల్సినోళ్ళు గాదురా బయ్. మీరు పోయి బ్యాడ్‌గా ఇట్లా ఇట్లా ఫోకస్ చేస్తారు చూడు. వాళ్ళ లైవ్‌లో పోయి పెట్టుకోపోండ్రా. లైవ్‌లో కొంతమంది ఎవరు చెన్నై వాళ్ళొస్తారక్క. అసలు నిన్న వాళ్ళు వచ్చి వేరే భాష వాళ్ళొచ్చి అక్క అని, చెల్లి అని ఎంత పద్ధతిగా మాట్లాడుతుర్రు తెలుసా? మన వాళ్ళు మనకే శత్రువులు. మన భారతదేశంల, మన తెలంగాణలో ఉన్న మన వాళ్ళంతా వాళ్ళు మనకే శత్రువులు. చెప్తున్నా గదా! బయట దేశం నుండొచ్చిన వాళ్ళందరూ మంచిగా అక్క అని, చెల్లి అని పద్ధతిగా అతనికి తన పేరు జగను. తనకు అసలు తెలుగు రాదంట. అంత వాయిస్ టైపింగ్ పెడుతున్నాడు. అసలెంత పద్ధతిగా అక్క ఏదైనా మిస్టేక్ ఉంటే క్షమించు నాకు తెలుగు రాదు దండం అనేసి ఎట్లా పెడుతున్నాడు.